తెలుగు రాష్ట్ర రైతు అధ్యక్షులుగా ఈ రోజున రైతులకు ఏదో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రైతు భరోసాకు సంబంధించి 20,000 రూపాయల సంవత్సరానికి అనేది అదేదో ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ప్రభుత్వం తరపు నుంచి? ఒకటి, చంద్రబాబు గారు ఏందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు గారు చెప్పినటువంటి హామీలు ఎలా అమలు జరుపుతారో ప్రజలకు తెలుసు. ప్రజలు ఈరోజు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. ఈ రాష్ట్ర పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి చేసిపోయినటువంటి మహాపాపాలని దాటుకొని ఈ సంవత్సరం నుంచి రైతుకి 20,000 రూపాయలు, రైతు అన్నదాత సుఖీభవ, అన్నదాతల్ని సుఖీభవ అని దీవించే విధంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటా ఉంది. అవి ఖచ్చితంగా అమలు జరుగుతాయి. వాటి మీద అపోహలు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి రైతుల్లో ఏదో వ్యతిరేకత తేవాలని చేసే ప్రయత్నం బెడిసికొట్టిద్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో వస్తే 25,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి నడుంగట్టారు. దాంట్లో దాదాపుగా 16,800 కోట్ల రూపాయలు 1, 2, 3 విడతలు రద్దయిన తర్వాత 4, 5 విడతలకు సంబంధించి 8,048 కోట్ల రూపాయల జీవోని ఆయన ఆ రోజు ఉంది 4, 5 విడతలకు సంబంధించి. ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఈ రుణమాఫీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఈ రైతు రుణమాఫీ జీవోని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. జీవోని రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి 8,048 కోట్ల రూపాయల రైతు డబ్బుల్ని రాకుండా చేసినటువంటి వాడు ఈరోజు రైతుల గురించి మాట్లాడతాను, రైతుల తరఫున పోట్లాడతాను అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు, నమ్మేదానికి అవకాశమే లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రైతాంగానికి ఏమైతే చెప్పిందో ఆ విధంగా అన్నదాత సుఖీభావ కానీ, ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకి నీళ్లు అందించేదానికోసం కానీ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని అభివృద్ధి పరిచి అందించేదానికి కానీ, యంత్రాలు, యంత్ర పరికరాల విషయంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్స్ అంటే మైక్రో ఇరిగేషన్లో కానివ్వండి, ఈ మైక్రో న్యూట్రియంట్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ సోలార్ సిస్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉండేటువంటి సోలార్ని కూడా తీసుకొచ్చి ఈ ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేని సుదూర ప్రాంతాల్లో ఉన్న పొలాలకి, లైన్లు అందుబాటులో లేని ప్రాంతాలకి ఈ సోలారు మోటార్స్ పెట్టి నీటిని బయటికి తీసుకొచ్చినటువంటి విషయం కానివ్వండి, రైతుకి విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగున కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రైతుకి అండగా ఉంటుంది. రైతుని రాజుగా చూడాలి అనే చంద్రబాబు గారి సంకల్పం నెరవేరాలి అని అంటే ఆయనకి తెలుసు చాలా క్లియర్గా. రైతు రాజుగా ఉండాలి అని అంటే వ్యవసాయం నిలబడాలి, రైతు గెలవాలి అనేటువంటి మహాసంకల్పం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాన్ని ఖచ్చితంగా కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో, ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారో అవన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం అక్షరాల నెరవేరుస్తుంది. చివరిగా శ్రీనివాసరెడ్డి గారు, గత 4 రోజుల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి ఆ మిర్చి రైతుల మీద ఆయన చూపించినటువంటి గందరగోళం ఏదైతే ఉందో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మనం చూస్తాం కదా, యజ్ఞాలు జరుగుతూ ఉన్నప్పుడు రాక్షసులందరూ కూడా యజ్ఞాల్లోకి వెళ్ళిపోయి అంతని అక్కడ రక్తం చిందించి ఆ యజ్ఞాన్ని అపవిత్రం చేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఆ మిర్చి యార్డులు ఎవడన్నా రైతున్నాయండి? అంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, అవారాగాళ్ళు, గుంటూరులో ఉండే ఈ చైన్ స్నాకర్స్, పిక్ ప్యాకెటర్స్, ఈ కోడి పందాలోళ్ళు, ఈ గుండాట్లు, ప్యాకాట్లు. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవరు? ఇప్పుడు నీ స్నేహితులు ఎవరో తెలిస్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్తాననేది ఒక సామెత. జగన్మోహన్ రెడ్డి స్నేహితులు ఎవరు? ఆ జైల్లో ఉండే పిన్నెల రామకృష్ణారెడ్డి, లేకపోతే నందిగం సురేష్, వాడు బోరుగడ్డ అనిలు, వల్లభనేని వంశీమోహను, కొడాలి వెంకటేశ్వరరావు ఉరఫ్ నాని. అంటే ఎవరు వీళ్ళంతా? అంబటి రాంబాబు. వీళ్ళంతా ఎవరండి? ఈ గ్యాంగుల్ని, ఇలాంటి గ్యాంగ్ని అంటేసుకొని నువ్వు తిరుగుతా నీకు ఎక్కడైనా శుభ్రత అంటిద్దా? ఇప్పుడు నీకు మురుగుంట పక్కన నడిచేటువంటి నువ్వు మల్లెపూల గురించి మాట్లాడితే అట్ట? నువ్వు మురుగుంట్లో తిరుగుతూ ఉన్నావు, నువ్వు మురుగులో కలిసి తిరుగుతూ ఉన్నావు, నువ్వు అలా మాట్లాడకూడదు. ప్రతిపక్ష నాయకుడు కావాలి అని ఒక పక్కన తపన పడతా, ఏడుస్తా, గోల్ చేస్తా, పిల్లోళ్ళలాగా దొల్లాడుతా నువ్వు ఎలా మాట్లాడాలి? నీకు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం కాకపోయినా విపక్షానికి నువ్వు నాయకుడివి.
విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు ఆ మిర్చికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్న వాస్తవం ఏంటి, సమస్యలు ఏమిటి, ప్రభుత్వం ఏం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అని నువ్వు రిప్రజెంటేషన్ నువ్వు నీ ప్రభుత్వ హయాంలో అనేక సమస్యల మీద మేమేం చేసాం, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నువ్వు రైతులను మోసం చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకుండా ఎగ్గొడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో అసెంబ్లీలో నేలపైన కూర్చొని తన నిరసన వ్యక్తం చేసి నీ చేత డబ్బులు కట్టించారు. అది చట్ట ప్రకారం జరగాల్సిన పని. నువ్వు గ్యాంగులు వేసుకొని పోయి రైతులు మిర్చి బస్తాలు దొంగతనాలు చేసి ఆ దొంగతనాలు చేసుకోవడానికి పోలీసులు సరిగ్గా సహకరించలేదని చెప్పి బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చి, అంటే నేనేమంటానంటే మరీ హాస్యాస్పదంగాను ఎగతాళి అంతకన్నా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటానికి నా మనసు అంగీకరించట్లా. అసలు ఒక చట్ట ఉల్లంఘన చేసేవాడికి చట్టం రక్షణ కల్పించాలి అని మళ్ళీ కోర్టం ఏంటి, గవర్నర్ గారి దగ్గరికి పోయి ఏంటి వీళ్ళు అడిగేది? జగన్మోహన్ రెడ్డి చట్టం ఉల్లంఘిస్తాడు, అయినా మీరు దాన్ని జయప్రదం అయ్యేటట్టుగా మీరు చర్యలు తీసుకోండి అంటున్నారు. భద్రతతో అసలు ఎక్కడైనా ఉందా ఇట్లాంటి ఆలోచన, కోరిక ఎక్కడైనా ఉంటుందా? వాళ్ళ బాధ అంతా ఏంటంటే అక్కడ బాగా మిర్చి బస్తాలు దొంగతనం చేయడానికి కుదరలా వీళ్ళకి. వాళ్ళంతా రైతులు, జనము, కొట్లోళ్ళు పాపం అడ్డాలు పడ్డారు. వాళ్ళందరినీ కనుక పోలీసులు తరిమికొట్టినట్టయితే వీళ్ళు 4 లారీలు వేసుకొచ్చుకొని అమ్ముకునేవాళ్ళు. అది వాళ్ళ ఆలోచన. అంతకు మించి మిర్చి యార్డుకు పోయి జగన్మోహన్ రెడ్డి చేసిందేం లేదు. అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో వ్యవసాయ శాఖ మంత్రి, ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ఆల్రెడీ మిర్చి గురించి మాట్లాడిన విషయం స్కోలింగ్లో చూసి నేను కూడా పోయి దాని మీద మాట్లాడాలి అనే తపంతో పోవటం తప్ప అప్పటికప్పుడు నిర్ణయించుకొని వంశీమోహన్ని జైల్లో పలకరించి అక్కడ చూసిన తర్వాత అటు నుంచి అటు పోయాడే కానీ తను ఏమీ ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం, లేకపోతే రైతుల సమస్యల కోసం ఆయన పోయింది కాదు, వచ్చింది కాదు. దాన్ని అలాంటి పద్ధతుల్ని జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి అనేది మేము చెప్పేసి వచ్చినాం.